హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమలత అన్వి యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో బాడ్మాస్ రూల్ గురించి నేర్చుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ టాపిక్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఓన్లీ టెట్ మరియు డిఎస్సి ఆస్పిరెంట్స్కే కాకుండా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఈ బాడ్మాస్ రూల్ అనేది మనకు చాలా యూజ్ అవుతుంది. కాబట్టి ఈ టాపిక్ అనేది అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళినట్లయితే బాడ్మాస్ BODMAS. బి అంటే బ్రాకెట్స్, ఓ అంటే ఆర్డర్, డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే అడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. బ్రాకెట్ అంటే బ్రాకెట్ సింబల్, ఆర్డర్ అంటే రూట్లో ఉండాలి, లేకపోతే వాల్యూ అనేది x² ఉంటుంది. అలాగే డివిజన్ అంటే ఏంటిది, డివైడెడ్ బై భాగించడం, మల్టిప్లికేషన్ అంటే ఇంటూ గుణించడం, అడిషన్ అంటే ప్లస్ కూడాలి, సబ్ట్రాక్షన్ అంటే మైనస్ తీసివేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఏదైనా ఒక క్వశ్చన్లో మనకు ఇట్లా ఈ విధంగా క్వశ్చన్ అనేది వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ బ్రాకెట్ చేయాలి. బ్రాకెట్లో ఉన్న నెంబర్స్ని ప్లస్ చేయడమా మైనస్ చేయడమా చేసినాక నెక్స్ట్ ఏం చేయాలి, ఆర్డర్ అంటే రూట్ వాల్యూస్ని చేసేయాలి, తర్వాత భాగించాలి, తర్వాత గుణించాలి, తర్వాత ప్లస్ చేసుకోవాలి, తర్వాత మైనస్ అనేది చేసుకోవాలి. అందులో ఉన్న సింబల్స్ని యూజ్ చేసుకుంటూ మనం ఈ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. BODMAS బాడ్మాస్ రూల్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మనం ఒక సమ్ ఇచ్చి అందులో ప్లస్ మైనస్ డివైడ్ ఇంటూ ఏమైనా చేయమంటే మనం బాడ్మాస్ రూల్ అనేది ఫాలో అవుతూ మనం సమ్ చేసినట్టయితే మనకు సొల్యూషన్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, 2 + 4 డివైడెడ్ బై ఆఫ్ 22 + 6 బ్రాకెట్ క్లోజ్ ఇంటూ 2. ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి అనుకున్న బాడ్మాస్ రూల్ని ఇక్కడ రాసుకోవాలి. BODMAS. బి అంటే బ్రాకెట్, ఓ అంటే ఆర్డర్, డి అంటే డివిజన్, ఎం అంటే ఇంటూ చేయాలి, ఏ అంటే అడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్ కదా. ఇప్పుడు ఫస్ట్ ఏం చూసుకోవాలి మనం, బ్రాకెట్ ఇచ్చిన క్వశ్చన్లో బ్రాకెట్ అనేది ఉంది కాబట్టి ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న సమ్ అనేది మనం చేసుకోవాలి. అంటే మిగిలింది ఉన్నది ఉన్నట్టు రాసుకోవాలి. 2 + 4 డివైడెడ్ బై 22 + 6 28 ఇంటూ 2. 22. నెక్స్ట్ ఏం చేసుకోవాలి, ఆఫ్ అనేది ఇందులో లేదు. తర్వాత ఏముంది, డివిజన్. నెక్స్ట్ ఏం చేసుకోవాలి, డివిజన్ అనేది ఉంది కాబట్టి డివిజన్ అనేది ఉంది కదా. 22 + 4/28 ఇంటూ 2. 4 1s 4, 4 7s 28. నెక్స్ట్ 2 + 1/7 ఇంటూ 2. నెక్స్ట్ ఏం చేసుకోవాలి, డివిజన్ తర్వాత మనం ఇంటూ మల్టిప్లికేషన్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఇంటూలో ఏముంది, 1/7 ఇంటూ 2 కాబట్టి 2 + 1 ఇంటూ 2 2/7. తర్వాత ఏం చేసుకోవాలి, అడిషన్. అయినా లాస్ట్కి మిగిలింది మనకు అడిషన్ కాబట్టి అడిషన్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు లవహారాలు ఉన్నాయి, న్యూమరేటర్ డినామినేటర్ ఉన్నది. ఇక్కడ ఓన్లీ 2 మాత్రమే ఉంది కాబట్టి 2 కింద ఏం లేకపోతే ఏమున్నట్టు మనం డినామినేటర్లో హారంలో 1 ఉన్నది అని అనుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేయాలి, 1 మరియు 7ల కాసాగు ఎంత వస్తుంది, ఎల్సిఎం అనేది మనకు 7 వస్తుంది కాబట్టి 7 వేసుకోవాలి. 1 టేబుల్లో 7 అనేది ఎన్ని టైమ్స్ వస్తుంది, 7 టైమ్స్ వస్తుంది కాబట్టి 2 × 7 ప్లస్ 7 టేబుల్లో 7 అనేది ఎప్పుడు వస్తుంది, 1 తోటి ఇంటూ చేసినప్పుడు 7 వస్తుంది కాబట్టి 2 × 1. 2 7s 14 ప్లస్ 2 1s 2/7. 14 + 2 16/7. ఇదే ఆన్సర్. ఇది ఒకవేళ ఆన్సర్లో లేకుంటే మనకు మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇట్లా ఆన్సర్ ఉన్నట్టయితే ఏం చేయాలి మనం, 7 16ని డివైడ్ చేసేసుకోవాలి. 7 టేబుల్లో 16 ఎప్పుడు వస్తుంది, 7 2s 14. రిమైండర్ ఎంత వచ్చింది, 2. ఇప్పుడు ఈ విధంగా ఉన్నదాన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి, ఈ విధంగా మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసుకుంటాం. అప్పుడు ఆన్సర్ అనేది ఏమవుతుంది, ఫస్ట్ 2, తర్వాత నెక్స్ట్ 2/7. ఒకవేళ నార్మల్ ఫ్రాక్షన్లో ఆన్సర్ ఉన్నట్టయితే 16/7. మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఆన్సర్ ఉన్నట్టయితే 2/7. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, సెకండ్ క్వశ్చన్, బ్రాకెట్ ఓపెన్ 15 × 32 డివైడెడ్ బై 2 × 5 బ్రాకెట్ క్లోజ్ డివైడెడ్ బై 75. ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి వచ్చినప్పుడు మనం ఏం చేసుకోవాలి, సైడ్కి బాడ్మాస్ అని రాసుకోవాలి. ఓకేనా, ఫస్ట్ ఏం చేసుకోవాలి, బ్రాకెట్స్ అనేవి చేసుకోవాలి. ఈ ఇచ్చిన క్వశ్చన్లో బ్రాకెట్ అనేది ఉంది కాబట్టి ఫస్ట్ బ్రాకెట్లోని సమ్స్ అనేవి మనం చేయాలి. ఫస్ట్ ఏమున్నాయి బ్రాకెట్లో, మళ్ళీ బ్రాకెట్లో ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ అనేది లేదు, డివిజన్ ఉంది కాబట్టి ఫస్ట్ బ్రాకెట్లో మనం డివిజన్ అనేది చేయాలి. 15 × 32/2 × 5 డివైడెడ్ బై 75. అంటే ఏంటి, 32 అనేది 2ని డివైడ్ చేస్తుంది. 2 1s 2, 2 1s 2, 1 ఉంటుంది, 12, 1 2 6 12. అవునా ఫ్రెండ్స్, ఎంత వచ్చింది, 15 × 16 × 5 డివైడెడ్ బై 75. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఇంటూలోనే ఉన్నాయి, ఇది డివిజన్లో ఉంది. నెక్స్ట్ ఏం చేయాలి, మనం బ్రాకెట్ పోవాలి అంటే నెక్స్ట్ డివిజన్ అనేది చేయాలి. కాబట్టి ఏంటిది, 15 × 16 × 5/75
75. డివిజన్ అంటే భాగించడమే కదా, కాబట్టి బై 75 అనేది వేసుకున్నాం. ఇప్పుడు ఇవి ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది? 5 ఎక్కం 5, 5 ఎక్కం 5, 5 1 జా 5, 5 1 జా 5, 2 అనేది మిగులుతుంది, 2 25, 5 5 జా 25, 5 1 జా 15, 1 జా 15, 15 1 జా 15. ఏం మిగిలింది మనకు రిమైనింగ్? 1 ఇంటూ 16 ఇంటూ 1, 1 ఇంటూ 16 ఇంటూ 1, 1 16 జా 16, 16 1 జా 16. ఆన్సర్ ఎంత మనకి? 16. ఈ విధంగా చేసినట్లయితే మనకు ఈజీ ఉంటుంది, మెథడ్ అనేది కూడా ఆన్సర్ అనేది తప్పవకుండా ఉంటుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్ చూడండి, 5 ఇంటూ బ్రాకెట్ ఓపెన్ 2 ఇంటూ 3 పవర్ 4 బ్రాకెట్ క్లోజ్ డివైడ్ 6 ప్లస్ 7 మైనస్ 8. ఫస్ట్ ఏం చేసుకోవాలి? మనం బాడ్ మాస్ అనేది రాసుకోవాలి. బాడ్ మాస్లో ఫస్ట్ ఏం చేయాలి? బ్రాకెట్ అనేది చేయాలి. ఇక్కడ బ్రాకెట్ ఉంది కదా, ఫస్ట్ దీని లోపలివి చేయాలి. 5 ఇంటూ 2 ఇంటూ 3 పవర్ 4 డివైడెడ్ బై 6 ప్లస్ 7 మైనస్ 8. ఓకే, చూడండి 5 ఇంటూ 2, మళ్ళీ బ్రాకెట్లో మనం ఏం చేసుకోవాలి? ఆఫ్ అంటే ఏంటిది? ఎక్స్ పవర్ స్క్వేర్, ఏమైనా స్క్వేర్స్ ఉంటే అవి చేయాలి. 3 పవర్ 4 అంటే ఎంత? 3ని మనం 4 టైమ్స్ ఇంటూ చేసుకోవాలి కదా. 3 3 జా 9, 9 3 జా 27, 27 3 జా 81. ఎంత వచ్చింది? 3 పవర్ 4 మనకు 81 ఇంటూ 81 డివైడెడ్ బై 6 ప్లస్ 7 మైనస్ 8. నెక్స్ట్ ఏం చేసుకోవాలి? 5 ఇంటూ 2 ఇంటూ 81, తర్వాత ఏంటిది? డివైడ్ బై 6 ప్లస్ 7 మైనస్ 8. ఇప్పుడు 2 ఉన్న 81 6 తోటి ఏమైనా క్యాన్సిల్ అవుతుందా? చూద్దాం. 2 1 జా 2, 2 3 జా 6, 3 1 జా 3, 3 2 జా 6, 2 అనేది మిగులుతుంది 21, 2 7 జా 21. రిమైనింగ్ ఏం మిగిలింది మనకు? 5 ఇంటూ 1 ఇంటూ 27 ప్లస్ 7 మైనస్ 8. నెక్స్ట్ ఏం చేసుకోవాలి? బాడ్ మాస్ రూల్లో మనం డివిజన్ అయిపోయిన తర్వాత ఏంటిది? ఇంటూ చేసుకోవాలి. ఇంటూ అనేది ఎక్కడ ఉంది? 1 ఇంటూ 27, 5 ఇంటూ 1 ఇంటూ 27, 27 ప్లస్ 7 మైనస్ 8. మళ్ళీ ఇంటూ ఉంది, 5 ఇంటూ 27, 27 ఇంటూ 5, 7 5 జా 35, 3, 5 2 జా 10, 10 ప్లస్ 3 13. ఎంత వచ్చింది మనకు? 135 ప్లస్ 7 మైనస్ 8. నెక్స్ట్ ఏం చేసుకోవాలి? ఇంటూ అయిపోయినాక అడిషన్ ప్లస్ అనేది చేసుకోవాలి. ఏమేమున్నాయి? 135 ప్లస్ 7, 135కి 7 యాడ్ చేస్తే ఎంత? 5 ప్లస్ 7 12, 3 ప్లస్ 1 4, 1 ఎంత? 142 మైనస్ 8, 142 మైనస్ 8. ఇప్పుడు ఏం చేయాలి? 142 మైనస్ 8 తీసేస్తే ఎంత? 134 ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, 134 అనేది ఆన్సర్. నెక్స్ట్ మనం టైప్ ఆఫ్ బ్రాకెట్స్ యొక్క టైప్స్ గురించి మనం నేర్చుకుందాం. సమ్ టైమ్స్ వీ నీడ్ టు యూజ్ మోర్ దాన్ వన్ టైప్ ఆఫ్ బ్రాకెట్. ద బ్రాకెట్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఆర్, మనం ఒక్కొక్కసారి మనకు ఇచ్చిన క్వశ్చన్లో ఒక్క బ్రాకెట్ కంటే ఎక్కువ బ్రాకెట్స్ అనేవి ఉంటాయి. అవి ఏ విధమైన బ్రాకెట్స్ ఉంటాయో మనం నేర్చుకుందాం. వెన్కులం ఆర్ బార్ బ్రాకెట్, పెరెంథసిస్, బ్రేసెస్, స్క్వేర్ బ్రాకెట్స్. వెన్కులం ఆర్ బార్ బ్రాకెట్ అంటే పైన మనకి ఇలా బార్ లాగా ఒక లైన్ అనేది ఉంటుంది. పెరాంథసిస్ అంటే బ్రాకెట్, బ్రేసెస్ అంటే మీసాల బ్రాకెట్ అంటాం కదా ఫ్రెండ్స్, అది. స్క్వేర్ బ్రాకెట్ అంటే డబ్బా షేప్లో ఉండే బ్రాకెట్. వీ షుడ్ స్టార్ట్ సాల్వింగ్ ఫ్రమ్ ద ఇన్నర్ మోస్ట్ బ్రాకెట్. ఫస్ట్ మనం దేని నుంచి సాల్వ్ చేయాలి అంటే వెన్కులం నుంచి మనం స్టార్ట్ చేయాలి. మనకి ఇచ్చిన క్వశ్చన్లో మోర్ దాన్ వన్ బ్రాకెట్ ఉంటే ఏం చేయాలి? మనం ఫస్ట్ వెన్కులం నుంచి స్టార్ట్ చేయాలి, తర్వాత పెరాంథసిస్, నెక్స్ట్ బ్రేసెస్, నెక్స్ట్ స్క్వేర్ బ్రాకెట్స్ అనేవి మనం సాల్వ్ చేసుకుంటూ రావాలి. క్వశ్చన్ చూసినట్లయితే ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ క్వశ్చన్ చూడండి. స్క్వేర్ బ్రాకెట్, బ్రేసెస్, పెరాంథసిస్, 125 ఇంటూ 33 డివైడెడ్ బై 11 వెన్కులం. దేనికి వెన్కులం ఉంది మనకు? 33 డివైడెడ్ బై 11కి బార్ బ్రాకెట్ అనేది ఉంది, ప్లస్ 2 బ్రాకెట్ క్లోజ్ ఇంటూ 32 బ్రేసెస్ క్లోజ్ డివైడెడ్ బై 493 స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ ఇంటూ 1/2. ఫస్ట్ మనకి ఇట్లా బ్రాకెట్స్ అనేవి ఉన్నప్పుడు ఫస్ట్ మనం దేన్ని సాల్వ్ చేయాలి? ఇక్కడ ఉన్న వెన్కులం బార్ బ్రాకెట్ని మనం సాల్వ్ చేయాలి. ఫస్ట్ ఉన్నది ఉన్నట్టు రాసుకోవాలి ఫ్రెండ్స్. 125 ఇంటూ చూడండి ఇక్కడ ఏముంది? 33 డివైడెడ్ బై 11 అంటే 33 డివైడెడ్ బై 11 ప్లస్ 2 బ్రాకెట్ 34 బ్రాకెట్ డివైడెడ్ బై 493 బ్రాకెట్ క్లోజ్ ఇంటూ 1/2. చూడండి 33/11 అనేది క్యాన్సిల్ అవుతుంది కదా. 11 1 జా 11, 11 3 జా 33. మనకు మిగిలింది మళ్ళీ రాసుకోవాలి. 125 ఇంటూ 3 ప్లస్ 2 ఇంటూ 34 బ్రాకెట్ క్లోజ్ డివైడెడ్ బై 493 బ్రాకెట్ క్లోజ్ 1/2. నెక్స్ట్ ఏం చేసుకోవాలి మనం? మళ్ళీ ఈ పెరాంథసిస్ బ్రాకెట్ అనేది సాల్వ్ చేయాలి. బాడ్ మాస్ రూల్ ఏంటిది? బాడ్ మాస్ రూల్
ఫస్ట్ మనం బ్రాకెట్ చేస్తున్నాం, తర్వాత ఆఫ్ అనేది లేదు, తర్వాత ఏముంది డివిజన్ అనేది అయిపోయింది, తర్వాత ఇంటూ చేయాలి. మల్టిప్లికేషన్ ఇంటూ చేయాలి అంటే ఏమి ఉంటున్నాయి 125 ఇంటూ 3, 125 ఇంటూ 3, 3 5 15, 1 3 2 6, 6 ప్లస్ 1 7, 3 1 3, ఎంత వచ్చింది మనకు 375 అనేది వచ్చింది. 375 ప్లస్ 2 బ్రాకెట్ క్లోజ్, మళ్ళీ ఇంటూ 34 డివైడెడ్ బై 493 బ్రాకెట్ క్లోజ్ ఇంటూ 1/2. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ మనకి ఈ బ్రాకెట్ అనేది వెళ్ళిపోవాలంటే ఇందులో ఉన్నది ప్లస్ చేసుకోవాలి. 375 ప్లస్ 2 ఎంత 377 ఇంటూ 34 బ్రాకెట్ క్లోజ్ డివిజిబుల్ బై 493 ఇంటూ 1/2. ఇవి రెండింటిని క్యాన్సిల్ చేసుకుంటే మనకి 26 వస్తుంది ఫ్రెండ్స్. అలాగే మనకి ఏం మిగులుతుంది ఇక్కడ 26 ఇంటూ 1/2 అనేది మిగిలింది. 26 ఇంటూ 1/2. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 26 ఇంటూ 1 26/2 ఏమొస్తుంది మనకు 2 1s 2, 2 1s 2, 2 3s 13. కాబట్టి ఆన్సర్ ఎంత వచ్చింది మనకు 13. నెక్స్ట్ అలాగే మనం బాడ్మాస్ రూల్ మరియు టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ గురించి నేర్చుకున్నాం. ఇక్కడ కొన్ని ఇంటీజర్స్ని, డెసిమల్స్ని, అలాగే ఫ్రాక్షన్స్ని ఎలా ఇంటూ చేయాలో మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఆఫ్ ఇంటీజర్స్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఆఫ్ డెసిమల్స్, మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్, డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ గురించి మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. క్వశ్చన్ 5 చూడండి ఫ్రెండ్స్, 1/2 ఇంటూ 2/3 డివైడ్ 7/3 ప్లస్ 1/2. ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి, ఫ్రాక్షన్స్లో ఉన్నాయి. వీటిని మనం సాల్వ్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఏం చూసుకోవాలి, బాడ్మాస్ రూల్ అనేది ఈ విధంగా పక్కకి సైడ్కి రాసుకోవాలి. ఇలా బ్రాకెట్ లేదు, ఆఫ్ లేదు, ఏముంది డివైడ్ అనేది ఉంది. ఫస్ట్ ఏం చేయాలి, మనం డివైడ్ చేయాలి. అంటే ఇవి రెండింటికి మనం డివైడ్ చేయాలి. 1/2 ఇంటూ 2/3. ఇప్పుడు మనం దీన్ని డివైడ్ చేయాలి, దీంతో డివైడ్ చేయాలి. కాబట్టి ఏమవుతుంది అంటే ఇక్కడ ఉన్న డినామినేటర్, న్యూమరేటర్ అనేవి ఎక్స్చేంజ్ అవుతాయి. అంటే లవహారాలు అనేవి మారుతాయి. లవం అనేది హారంగా మారుతుంది, హారం అనేది లవంగా మారుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇంటూలోకి చేంజ్ అవుతుంది. ఇంటూ 3/7 అవుతుంది ప్లస్ 1/2. చూడండి ఫ్రెండ్స్, ఇవి రెండు కూడా మనం డివైడ్ చేస్తున్నాం. డివైడ్ సింబల్ ఉంది కాబట్టి డివైడ్ చేస్తున్నాం. డివైడ్ చేసినప్పుడు ఏమవుతుంది, 7/3 అనేది దీని కిందికి వస్తుంది. 7/3 అనేది 2/3ని భాగిస్తుంది. కాబట్టి మనం ఏమేసుకుంటున్నామంటే ఇంటూలోకి మార్చుకొని ఈ 3 అనేది పైకి, 7 అనేది కిందికి చేసుకుంటున్నాం. సింబల్ అనేది మార్చుకుంటున్నాం. 3/7 అనేది అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, 3 అనేది క్యాన్సిల్ అవుతుంది. ఏం మిగులుతుంది మనకు 1/2 ఇంటూ 2 1s 2, ఇక్కడ 1 ఉన్నట్టు 1 7s 7 ప్లస్ 1/2. నెక్స్ట్ ఏం చేయాలి, డివిజన్ అయిపోయాక ఇంటూ చేయాలి. ఇంటూ అనేది 1/2 ఇంటూ 2/7. ఇంటూ ఉన్నప్పుడు మనకు డినామినేటర్స్ తోటి, హారాలతోటి సంబంధం లేదు. ఇంటూ చేసేసుకోవచ్చు. లవాన్ని లవంతో ఇంటూ చేసుకోవచ్చు, హారాన్ని హారంతో ఇంటూ చేసుకోవచ్చు. 1 ఇంటూ 2 2/2 ఇంటూ 7 14 ప్లస్ 1/2. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఎంత వచ్చింది 2/14 ప్లస్ 1/2 అనేది వచ్చింది. ఇప్పుడు ఏం చేసుకోవాలి, మనకు ఇక్కడ హారాలు అనేవి ఏమున్నాయి 14 2 అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. కాబట్టి మనం ఇక్కడ కసాగు అనేది చేయాలి. 14 మరియు 2ల కసాగు ఎంత వస్తుంది, 2 తోటి చేసుకో. 2 7s 14, 1 ఎంత వస్తుంది 2 ఇంటూ 7 14. కసాగు అనేది మనకి ఎంత వచ్చింది 14 అనేది వచ్చింది. కాబట్టి 14ని దేంతో ఇంటూ చేస్తే మనకి 14 వస్తుంది, 1తో ఇంటూ చేస్తే 14 వస్తుంది. కాబట్టి ఏం చేసుకోవాలి, ఇక్కడ మనం 2 ఇంటూ 1 ప్లస్ 2ని దేంతో ఇంటూ చేస్తే మనకు 14 వస్తుంది, 2ని 7తో ఇంటూ చేస్తే మనకు 14 వస్తుంది. కాబట్టి 1 ఇంటూ 7. అలాగే చూడండి 2 ఇంటూ 1 2 ప్లస్ 1 ఇంటూ 7 7 ఈక్వల్ టు 2కు 7 కలిపితే 9/14. ఆన్సర్ అనేది 9/14. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 6, 15% ఆఫ్ 150 బ్రాకెట్ క్లోజ్ ప్లస్ 23 డివైడెడ్ బై 115. దీని యొక్క వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఆఫ్ అంటే పర్సెంటేజ్ అంటే ఏంటిది ఫ్రెండ్స్, 100% అన్నట్టు. ఓకేనా, ఆఫ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇంటూ చేసుకోవాలి. ఇది ఇంటూ ఇది అనేది చేసుకోవాలి. 15 ఇంటూ 15% అంటే ఏంటిది బై 100. ఆఫ్ అంటే ఇంటూ 150 బ్రాకెట్ ప్లస్ 23 డివైడెడ్ బై 115. చూడండి ఫ్రెండ్స్, 0 0 అనేది క్యాన్సల్. అలాగే 2 5s 10, 5 2s 10, 5 3s 15. ఏం మిగులుతుంది మనకు 3/2 ఇంటూ 15 బ్రాకెట్ క్లోజ్ ప్లస్ 23 డివైడెడ్ బై 115 అనేది మిగులుతుంది. ఇప్పుడు ఈ బ్రాకెట్ అనేది పోవాలి అంటే మనం ఏం చేయాలి, ఇందులో ఉన్న నెంబర్స్ని మనం ఇంటూ చేసుకోవాలి. క్యాన్సిల్ అనేది అవ్వదు కాబట్టి 3 15s ఎంత 15 ఇంటూ 3, 3 5s 15, 1 3 1s 3 ప్లస్ 1 4 45, 3 15s 45/2 ప్లస్ 23 డివైడెడ్ బై 115. చూడండి 45/2, 2ని 45లోకి వెళ్ళి మనం క్యాన్సిల్ చేస్తే, డివైడ్ చేస్తే ఏమవుతుంది 2 డివైడెడ్ బై 45. 2 2 2s 4, 4లోకి వెళ్ళి 4 తీసేస్తే 0, 5 అనేది దించుకుంటాం. 2 2s
4. 5లోకి వెళ్ళి 4 తీసేస్తే 1. ఇప్పుడు దించుకునేటివి ఏం లేవు కాబట్టి పాయింట్ పెట్టుకొని మనం ఇక్కడ 0 అనేది పెట్టుకోవాలి. 2 5s 10. రిమైండర్ ఎంత వచ్చింది 0. కాబట్టి 45/2 చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది మనకు 22.5. 22.5 ప్లస్ 23 డివైడెడ్ బై 15 కదా ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు మనం 22.5 ప్లస్ నెక్స్ట్ ఏం చేయాలి, మనం డివిజన్ అనేది చేయాలి. కాబట్టి 23 డివైడెడ్ బై 15 ఈక్వల్ టు 22.5 ప్లస్ 23 1s 23, 23 5s 115. ఓకేనా, మనకేమొచ్చింది 22.5 ప్లస్ 1/5. ఓకేనా, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఏం చేసుకోవాలి, ఇప్పుడు మనం 22.5 ప్లస్ 1/5. 1/5 వాల్యూ ఎంత ఫ్రెండ్స్, చూడండి 5ని మనం ఈ విధంగా వేసుకొని 1ని మధ్యలో వేసుకున్నప్పుడు 5లో 1 అనేది డివిజిబుల్ కాదు కాబట్టి 0.0ని యాడ్ చేసుకుంటే 5 2s 10. కాబట్టి రిమైండర్ 0 వచ్చింది. 1/5 వాల్యూ ఎంత 0.2. కాబట్టి 22.5 ప్లస్ 1/5 దగ్గర మనం ఏం రాసుకోవచ్చు 0.2. ఇప్పుడు ఏముంది మధ్యలో అడిషన్ అనేది ఉంది కాబట్టి ఇవి రెండింటిని మనం అడిషన్ చేయాలి. 22.5 ప్లస్ 0.2 యాడ్ చేస్తే ఎంత, 5కి 2 యాడ్ చేస్తే 7. 2కి 0 యాడ్ చేస్తే 2కి 2. 22.7 అనేది ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ క్వశ్చన్ నెంబర్ 7. బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ 18 - 6 క్లోజ్ బ్రాకెట్ క్లోజ్ డివైడెడ్ బై 4 బ్రాకెట్ క్లోజ్ ప్లస్ బ్రాకెట్ ఓపెన్ 17 - 12 డివైడెడ్ బై 3 ఆఫ్ 2 పర్ మళ్ళీ బ్రాకెట్. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని మనం ఫస్ట్ అయితే బ్రాకెట్స్ అనేవి క్లోజ్ చేసుకోవాలి. 18 - 2 12 డివైడెడ్ బై 4 బ్రాకెట్ క్లోజ్ ప్లస్ 17 - 12 డివైడెడ్ బై 3 ఆఫ్ 2 అంటే ఏంటిది 3 × 2 అని మనకి తెలుసు. కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ 12 డివైడెడ్ బై 4 12 డివైడెడ్ బై 4 ప్లస్ 17 - 12 డివైడెడ్ బై 3 2s 6 బ్రాకెట్ క్లోజ్. 4 1s 4 4 3s 12 ఎంత వచ్చింది మనకు 3 ప్లస్ 17 మైనస్ ఇక్కడ ఏం చేస్తుంది ఫస్ట్ డివిజన్ చేయాలి కాబట్టి 12 డివైడెడ్ బై 6 చేస్తే ఏమొస్తుంది మనకు 6 1s 6 6 2s 12 3 ప్లస్ 17 మైనస్ 2 3 ప్లస్ 17 మైనస్ 2 ఎంత 15 3 ప్లస్ 15 ఎంత వస్తుంది ఫ్రెండ్స్ 18. ఆన్సర్ అనేది 18. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ 12 + 6 × 27 డివైడెడ్ బై 3 + 2 - 16 డివైడెడ్ బై 8 × 2 ఉంది. ఫస్ట్ మనం ఏం రాసుకోవాలి బాడ్మాస్ రూల్ అనేది రాసుకోవాలి. బాడ్మాస్ రూల్ ఓకేనా. ఫస్ట్ ఏం చేయాలి బ్రాకెట్స్ మరియు ఆఫ్స్ అనేవి లేవు కాబట్టి ఫస్ట్ మనం డివిజన్ అనేది చేయాలి. 12 + 6 × 27 డివిజన్ ఉంది కాబట్టి ఇక్కడ బై 3 ప్లస్ 2 - 16 ఇక్కడ కూడా డివిజన్ ఉంది కాబట్టి బై 8 × 2. చూడండి ఫ్రెండ్స్ 3 1s 3 3 9s 27 అలాగే 2 ఇదే టేబుల్లో పోతుంది 4 2s 8 4 4s 16 అలాగే 2 1s 2 2 1s 2 మిగిలింది ఏంటిది 12 + 6 × 9 + 2 - 4 × 1. చూడండి ఫ్రెండ్స్ తర్వాత డివిజన్ అయిపోయాక ఏం చేయాలి m అంటే మల్టిప్లికేషన్ అంటే ఇంటూ చేసుకోవాలి. ఇంటూ ఎక్కడెక్కడ ఉంది 6 × 9 4 × 1 12 + 6 9s 54 6 9s 54 ప్లస్ 2 - 4 1s 4. నెక్స్ట్ ఏం చేసుకోవాలి మళ్ళీ అడిషన్ అనేది చేసుకోవాలి. 12 + 54 + 2 12 + 54 66 ప్లస్ 2 68 - 4 68 - 4 64. ఇది ఫ్రెండ్స్ బాడ్మాస్ రూల్ అనేది. ఈ వీడియోలో బాడ్మాస్ రూల్లో వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లో మీకు ఇంకేమైనా వీడియోస్ మ్యాథమెటిక్స్కి సంబంధించి ఏ టాపిక్ మీద అయినా వీడియో కావాలనుకుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.